అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ సెక్రటరీ మూల కృష్ణారెడ్డి గారు వారి నాన్నగారైన కీర్తిశేషులు మూల నారాయణ రెడ్డి గారి స్మారక క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఈ టోర్నమెంటును సూర్యారెడ్డి, సాయి తేజ, బన్ను ఆర్గనైజ్ చేయగా 10 టీములు క్రికెట్ పోటీలో తలపడడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 15,000 రూపాయలను, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలను ప్రకటించారు. ఈ క్రికెట్ పోటీలో బహుమతుల ప్రధానోత్సవంలో 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి మూల సృజన కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు గారు, మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కూడా క్రికెట్ ఆడడం జరిగింది. చివరి వరకు చూడండి. క్రికెట్ పోటీలలో గెలిచిన వారికి పెద్దలు మన రాజేంద్రరావు గారు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది. ముందుగా బెస్ట్ బౌలర్ గా భరత్, బెస్ట్ బ్యాటింగ్ తోట వినేష్, 21 runs, 3 overs, 2 wickets. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ Captain Arvind. ఒక్క నిమిషం 1 by 1 సార్. అందుకే చెప్తాను. కెప్టెన్ ఒక 2 పరిచయం చేసి పేర్లు చెప్పు. చెప్తే దగ్గర పైకి వాళ్ళ చేతులు ఉందో వాళ్ళు చెప్పాలి. ఆ మనిషి రాగానే నీది అయిపోయిందా? సైడ్ రా. ధన వచ్చిన పేరు చెప్తా ఉండాలి. అట్లా 1 by 1 పేర్లు చెప్పు. స్టేజ్ ఎక్కగానే పేరు చెప్పు. సన్నీ, అందరు ఇక్కడనే ఉండండి. రాంప్రసాద్, అరవింద్, సాయి తేజ, వినయ్, పట్టుకొడతలేరు శివ, ఓకే ఒకసారి బత్తిని మహేష్, విన్నర్ టీమ్ తోట అవినాష్, మళ్ళీ లాస్ట్ ఉండాలి. తోట రామ్ చరణ్, అక్షయ్, సాయి తేజ, మనీష్, హరి విద్యాసాగర్, సిటీలు ఎందుకు వస్తున్నాయి, తన్ సాగర్, అర్జున్ రెడ్డి, బిట్టు, జున్, అందరూ ఒకసారి విన్నర్స్ కంగ్రాచులేషన్స్. కృష్ణ నుండి
మొత్తం 10 టీములు వచ్చినాయి. 10 టీములు 4 రోజుల నుంచి ఆడుతూ ఫైనల్గా 2 టీములు ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడినాయి. అందులో రామాలయం టీము, ఇంకోటి ఏటీఎం గణేష్ టీం, 2 హోరాహోర్నగా తలబడి ఏటీఎం గణేష్ టీము విజయం సాధించింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు రాజేంద్రరావు గారు మరియు మాజీ కార్పొరేటర్ మాజీ జెడ్పీటీసీ కాచెట్టి శ్రీనివాస్ గారు మరియు పెద్దలు మూల ప్రభాకర్ అన్న గారికి అని థర్డ్ డివిజన్ ఇన్ఛార్జి దామోదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, 2 కార్పొరేషన్ ఎలక్షన్స్. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో అందరు యూత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్పొరేటర్లు గెలిపేయడానికి కానీ మీకు ఏదైనా లోకల్లో ఉండేది కార్పొరేటర్సే. సో కార్పొరేటర్స్ గెలిపేయడానికి మీ అందరి యూత్ సహకారం ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఈ అందరినీ ఎట్లా ఒక తాటిపైకి తీసుకురావాలి. ప్రోత్సహించేటోళ్ళు లేరు, కనీసం క్రికెట్ బ్యాట్ కొనిచ్చే స్తోమత కూడా అప్పుడు మనకు ఉండవు. ఏవో చెక్కలు తయారు చేసుకొని చేసేవాళ్ళం. అదే సదుద్దేశంతో మనం కూడా అంటే డివిజన్లో ఇంతమంది ఉన్నారు, 10 టీములు ఉన్నాయి. సో అందులో మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తించి వాళ్ళ టాలెంట్ను గుర్తించి భవిష్యత్తులో ఒక మంచి టీమును తయారు చేసి వాళ్ళకు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తారనే సదుద్దేశంతో ఇట్లాంటి టాలెంట్ బయటకు చేయడం కోసమే ఈ యొక్క క్రికెట్ను మనం పెట్టాలనే ఆలోచన వచ్చి పిల్లలకి చెప్పని వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మంచి కార్పొరేటర్గా మాకు ఏమైనా అవకాశం ఇస్తే మేము ఒక టీమును మంచిగా తయారు చేసి టాలెంట్ తయారు చేసి వాళ్ళని ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి కోచింగ్ ఇప్పించుకుంటూ వాళ్ళని జాతీయ స్థాయి నేషనల్ స్థాయిల వరకు తీసుకువెళ్ళే అవకాశం అంటే ఒక ఆలోచన కూడా మాకు ఉన్నది. సో మీరందరూ కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ని గెలిపించాలి. అదేవిధంగా 3వ డివిజన్ కూడా మేము కూడా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నాము. పెద్దలు రాజేంద్ర గారు అన్న ఆశీస్సులతో ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు కూడా మాలాంటి వాళ్ళు అంటే మేము క్రీడాపరంగా కూడా మేము ఎంకరేజ్ చేయాలని ఈరోజు ఒక వాగ్దానం చేస్తున్నా. అంటే మాకు భవిష్యత్తులో కార్పొరేటర్గా మేము వస్తే మేము ఒక టీంని తయారు చేసి వాళ్ళకి సంబంధించిన బ్యాట్లు కిట్లు అన్ని తయారు చేసి మీకు ఒక అంటే మ్యాచ్ డైలీ ఆడడానికి ఇక్కడ స్టేడియం రెంట్ తీసుకొని కానీ చేసి మీకోసం మేము కృషి చేసి మిమ్మల్ని అంటే స్టెప్ బై స్టెప్ జాతీయ స్థాయి వరకు తీసుకుపోవడానికి ఒక టీంని తీసుకుపోవడానికి అన్నగారి ఆశిస్తూ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. క్రికెట్ పోటీల సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తర్వాత ఎంపీ పోటీ చేసి మన పెద్దలు వెల్చాల రాజేంద్రరావు గారికి మరియు మూల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు మరియు మిత్రులు మాజీ ఉప సర్పంచ్ మూల కృష్ణారెడ్డి గారికి మా డివిజన్ ఇన్ఛార్జ్ దామోదరన్న గారికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి క్రీడాకారులైన యూత్ మా పిల్లలు మా అన్నదమ్ములు అందరికీ కూడా పేరు పేరున మా నమస్కారం తెలియజేస్తూ ఈ క్రీడలు అనేది మన మానసిక ఉల్లాసానికి మన శరీర దారుఢ్యానికి చాలా అవసరమైనది. తాను ఇలా ఎన్నికలున్నా ఈ మంచి ఆలోచన చేసి తన కొరకు చేసుకున్నా కానీ మనందరు కూడా ఇది చాలా అవసరమైనది. క్రీడలు అనేవి వాటిని ఆట పోటీల ద్వారా మన దగ్గర స్పోర్టివ్నెస్ను పెంచడానికి చాలా పనిచేస్తూ ఉన్నది ఇది. కాబట్టి దీని అందరూ కూడా ఇటువంటి వాటిని మనందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాజేంద్రరావు గారి నాయకత్వంలో మన కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను వారు తీసుకుపోతారని ఆశిస్తూ ఉన్నాను. వారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మాట్లాడు. ఇక్కడికి నన్ను కృష్ణారెడ్డి గారు, కాశెట్టి శ్రీనివాస్ గారు, పెద్దలు ప్రభాకర్ అన్న గారు క్రికెట్ టోర్నమెంట్ వద్దకు వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయమని అడగడం జరిగింది. నాకు ఇతర కార్యక్రమాల వలన కొంచెం డిలే అయింది.
మీ అందరి మ్యాచ్ అయిపోయి 1-2 గంటలు అయినట్టుంది. కొన్ని టీములు కూడా వెళ్ళిపోయినట్టున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు కృష్ణారెడ్డి గారు. ఈ టోర్నమెంట్ను ప్రతి సంవత్సరము నిరంతరంగా ఇప్పటి నుంచి కంపల్సరీగా జరుపుతారు. 8 టీంలు పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పినారు. దాంట్లో 10 టీంలు పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పినారు. దాంట్లో ఏటీఎం గణేష్ టీము, రామాలయం టీము ఫైనల్ మ్యాచ్ ఆడడం జరిగింది అని చెప్పినారు. ఏటీఎం గణేష్ టీము గెలిచినది అని చెప్పినారు. నేను గెలిచిన టీంకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. క్రికెట్ అత్యంత అభిమానమే చూరగొన్న గేమ్ దేశంలో. కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది మా తండ్రి జగపతిరావు గారు. 50 ఏళ్ళు దానికి ప్రెసిడెంట్గా ఆయనే ఉండే. ఆయన చనిపోయే ముందు ఏదైతుందో మా తమ్ముడు వెలిచాల ఆగంరావు అని ఆయనను ఏదైతుందో నన్ను ప్రెసిడెంట్ ఉండమని అంటే, మా తమ్మునికి క్రికెట్ అంటే ప్యాషన్, ఇంట్రెస్ట్. క్రికెట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ది ప్రపంచంలో ఎక్కడ జరిగినా అక్కడికి పోతాడు. ప్రతి క్రికెటర్ను కలుస్తాడు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్ అందరినీ కలుస్తాడు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆయనకి ఇవ్వడం న్యాయము, క్రికెట్ను కొత్త పుంతలు దొక్కిస్తాడు కరీంనగర్లో అని మా తండ్రి గారికి చెప్తే, మా తమ్ముడు మా పెద్దనాన్న కొడుకు వెల్లిచాల ఆగంరావును ప్రెసిడెంట్ చేసినారు. ఇప్పుడు ఆయన కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన చాలా యాక్టివ్గా క్రికెట్లో ఉంటాడు. పోయినసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పోటీ చేసినాడు. చాలా తక్కువ ఓట్లతో 2 ఓట్లతో ఓడిపోయినాడు. లేకపోతే ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండేవాడు. ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీయో ప్రెసిడెంటో కూడా అవుతాడు. ఆయన అలుగునూరులో ఒక క్రికెట్ పిచ్చు, అకాడమీ, స్టేడియం నిర్మించడానికి ఒక బృహత్తర ప్రణాళిక వేసి దాన్ని ఈరోజు 12 ఎకరాలు లీజుకి తీసుకున్నాడు. నెలకు ఏదైతున్నదో 1,20,000 రూపాయల కిరాయ, 10 ఏళ్ళు ఏదైతుందో లీజు డీడ్, రిజిస్టర్డ్ లీజ్ డీడ్. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మంది కలిసి, మా చెల్లె అమెరికా నుండి, నేను, మా అన్నయ్య మరియు ఇతర ఫ్యామిలీ మెంబర్స్, ఆగంరావు స్వయంగా 3 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు అక్కడ క్రికెట్ గ్రౌండు ఇంటర్నేషనల్ స్టాండర్డ్, IPL స్టాండర్డ్ క్రికెట్ గ్రౌండ్ ఏదైతున్నదో స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 కోట్లు ఖర్చు అయినాయి. మా సొంత ఫ్యామిలీ 3 కోట్లు పెట్టి చేసినాము. మీరు ఎవరన్నా అక్కడికి అలుగునూరు పోయి ఆ గ్రౌండ్ చూసినారా? అసలు చూసిండ్రా ఎవరన్నా? నువ్వు చూసినావా? ఎట్లుంది? మంచిగానా? సూపరా? ఉప్పల్ స్టేడియం లాగా ఇంకా 3-4 కోట్లు పెట్టి అక్కడ స్టేడియం, స్టాండ్స్, అకాడమీ, 8 ట్రైనింగ్ పిచ్లు పెడుతున్నాం. ప్లేయింగ్ పిచ్చెస్ అన్ని టర్ఫే. ప్లేయింగ్ పిచ్చెస్ 5 ఉన్నాయి అలా. అండ్ దానికి ఏదైతుందో డే నైట్ మ్యాచ్ ఆడటానికి లైటింగ్ పెట్టి ఇచ్చేస్తున్నాం. ఇంకా 2 నెలల్లో అయిపోతుంది. అంటే కరీంనగర్ నుంచి ఇంటర్నేషనల్ స్టాండ్ క్రికెటర్ ధోని ఎట్లనైతే జార్ఖండ్ నుంచి ఇండియన్ టీంలకు పోయి కెప్టెన్ అయినాడో, కరీంనగర్ నుంచి కూడా ఖచ్చితంగా కొంతమంది క్రికెటర్స్ను స్టేట్ లెవెల్లా, నేషనల్ లెవెల్లా, ఇంటర్నేషనల్ లెవెల్లా ఆడిపియాలన్న కంకణం కట్టుకొని ముందుకు పోతున్నాం. మీరందరూ కూడా ఏదైతుందో ఇట్లా డివిజన్ల 8 టీంలు, 10 టీంలు టోర్నమెంట్లు పెట్టుకొని
ఆడితే టాలెంట్ తప్పకుండా పుడుతుంది. ఎవరో ఒకరు ఏదైతే ఉందో సూపర్ బౌలర్ వెళ్తాడు, ఎవరో ఒకరు సూపర్ బ్యాట్స్మెన్ వెళ్తాడు, తప్పకుండా వాళ్ళకు అవకాశం దొరుకుద్ది. మేము వాళ్ళకు 100% దోహదపడతాం. స్పాన్సర్షిప్ ఇచ్చి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ, వాళ్ళకు కావాల్సిన అకాడమీ కావాలంటే ఏదైతుందో బెంగళూరులో ఉన్న క్రికెట్ అకాడమీలో చేర్పించి ఆ ఖర్చులన్నీ మేమే భరించి వాళ్ళని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద అత్యంత ఇంట్రెస్ట్ ఉన్న చీఫ్ మినిస్టర్ గారు 4th సిటీ అని పెట్టి అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియంలు 4 కడుతున్నాడు. అంటే వచ్చే ఒలింపిక్స్లో ఖచ్చితంగా ఒలింపిక్ మెడల్ కావాలని దాని మీద ఏదైతుందో 1000 కోట్లు ఖర్చు చేస్తున్నాడు స్పోర్ట్స్ కోసం. సో అటువంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి మరి కృష్ణారెడ్డి గారి డివిజన్లో కూడా ఈ రకంగా 10 టీంలతోని టోర్నమెంట్ పెట్టడము, ప్రతి సంవత్సరం ఇలా పెట్టడము, మా అటువంటి క్రికెట్ మీద అతి మక్కువ ఉన్న వాళ్ళము మేమేదైతుందో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ను గత 50 సంవత్సరాలుగా నడిపినట్టు ఇప్పుడు వెల్చాల ఆగంరావు దాన్ని ఏదైతుందో కొత్త పుంతలు దొక్కిస్తూ ఇక్కడనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ స్టేడియము, క్రికెట్ అకాడమీ ఇవన్నీ పెడతా ఉన్నాము. ఇవన్నీ మీ లోపల ఏదైతుందో టాలెంట్ పుట్టించడానికి, టాలెంట్ ఉన్న వాళ్ళకి పై స్థానానికి తీసుకుపోయటానికి చేస్తున్నాం. మీరంతా కాంగ్రెస్ను అభిమానించాలా, అభిమానించొద్దా? కాంగ్రెస్ను ఆదుకోవాలా, ఆదుకోవద్దా? ప్రభుత్వం కాంగ్రెస్ది ఉంది. ఏ పని చేయాలన్నా లోకల్ బాడీస్లా, లోకల్ బాడీ ఎలక్షన్ అంటే పారిశుద్ధ్య పనులు, రోడ్డు పనులు, పార్కు పనులు, మీకు ఇటువంటి టోర్నమెంట్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేసే పనులు, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండవు. ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ గల్లీలో పనిచేయదు. గల్లీలో ఉండే సబ్జెక్ట్ ఢిల్లీకి సంబంధం లేదు. ఢిల్లీకి ఉన్న సబ్జెక్ట్ అలా దేశ భద్రత, దేశ సమగ్రత, పాకిస్తాన్, కాశ్మీర్, బంగ్లాదేశ్ వాటితో సంబంధం లేదు ఈ ఎలక్షన్కు. ఈ ఎలక్షన్ ఏదైతుందో మన రోడ్డు, మన మురికి కాలువ, మన ఇంటి పక్కకున్న పార్కు, మనకి క్రికెట్ ఏదైతుందో ఎవరు ప్రమోట్ చేయగలరు? మనకు పోలీసు వాళ్ళతోని ప్రాబ్లం ఉంటే ఎవరు దాన్ని సాల్వ్ చేయగలరు? మనకు రెవెన్యూలో ఏదైతున్నదో ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర పని ఉంటే ఎవరు సాల్వ్ చేయగలరంటే ఎవరు చేయగలుగుతారు? కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్ నేనే, అంటే ఎమ్మెల్యే సమానము. నా దగ్గరికి వస్తే నేను ఇవి సాల్వ్ చేయగలుగుతా. సో మరి ఇలాంటప్పుడు మనం మీరు ఓటు గిట్ట బీజేపీకి వేసినా, బీఆర్ఎస్కి వేసినా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఏమేళ్ళ పెట్టింది, ఏం చేసింది? వాళ్ళతో ఇప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వమే లేదు, ఇంట్లోనే పోరు. చెల్లి వచ్చి అన్న మీద, బావ మీద రోజు ఏదైతుందో ఇంత మేషిన్రు, అంత మేషిన్రు అని చెప్తుంది. ఇటువంటి పరిస్థితులల్లో మీరు కాంగ్రెస్ని ఆదరియండి, మీరు కాంగ్రెస్ని ఆశీర్వదించండి. మీకు మంచి క్యాండిడేట్ వస్తాడు. ప్రభాకర్ అన్న లాంటి సీనియర్లు ఉన్నారు. కాశెట్టి శ్రీనివాస్ జడ్పీటీసీ ఉండే, కార్పొరేటర్గా ఉన్నాడు, అడ్వకేటు, అన్ని విషయాలు తెలిసిన ఆయన. సో మంచి క్యాండిడేట్నే మేము ప్రతిపాదిస్తాం. ఎవరినో ఒకరిని మీకు ఒక ఫ్రెష్ క్యాండిడేటు, మంచి క్యాండిడేట్ వస్తాడు. ఆయనను హక్కున చేర్చుకోండి, ఆయనను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మీ భవిష్యత్తు స్పోర్ట్స్ రిలేటెడ్ కానివ్వండి, మీ కెరియర్స్ రిలేటెడ్ కానివ్వండి, మీ జాబ్స్ రిలేటెడ్ కానివ్వండి, మీ సొంత పనులు కానివ్వండి, మీ వాడ పనులు కానివ్వండి, చేసే జిమ్మేదారు నాది, నా బాధ్యత, నా కర్తవ్యం. నాకు వదిలిపెట్టండి అది. మీరు కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వదించి ఓటేయాలి. మీరు అందరు ఏదైతుందో మా ఇంటనే నడవాలి, మాకే చేయూతనివ్వాలి. మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత, కర్తవ్యం మాది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. సార్ బ్యాటింగ్ అటు
టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.